అయ్యా కొలిమి లోకాలంటే ఈ మంగళసూత్రం అయ్యా అమ్మా దేవి అంకమ్మ తల్లి కొలిమి లోకాలంటే మంగళసూత్రం మా ఆడపిల్ల కూడా తెచ్చారు రూపు తెచ్చారు లక్క పోపించాలని తెచ్చారు అది మంగళసూత్రం అమ్మవారు కట్టుకొని అక్కడ కూర్చుంది గుడారులో మన తెచ్చింది ఇవాళకి చెల్లింది నువ్వు అమ్మవారు నాలుగు వస్తువు అడుగుతుంది ఏమని అడుగుతుంది అయ్యా అయ్యా తీయా పెట్టిన అలా నాలుగు వస్తువులు అడిగింది అమ్మవారు ఐదో వస్తువు అడుగుతుంది అయ్యా అమ్మవారు ఆరో వస్తువు అడుగుతుంది అయ్యా ఏమని అడుగుతుందా అయ్యా రక్తంలో పడక నేను పోగు సంచంపునేడు ఈ ఆరు వస్తువులు ఈ రోజు తెచ్చారన్నయ్య ఆరు వస్తువులు అయ్యానా ఆరు వస్తువులు ఉడికి ఉడకన భాండం అంటే నేడు సిరుసులో మెదడు తీసి అక్కడ పెట్టవయ్యా బాగా ఉడుకుతూ ఉంటుంది అలాంటి సిరుసు అడిగింది కాలమని కనిగుడ్లు అంటే ఆయన నేత్రము తీసి అక్కడ పెట్టమన్నాం చెయ్య పెట్టని మంగళసూత్రం అంటే ఆయన కొండ నేలమని తీసి మంగళసూత్రముగా కట్టమన్నది చెయ్య పెట్టిన అక్షంతలు అంటే నోటిలో ఉన్న 132 దంతములు నేను అక్షంతలుగా దిగా పెట్టిన గంధం అంటే నల్లదొక్కలో ఉన్న నల్ల నెత్తులు తీసి గంధముగా పెట్టమన్నది రత్నములో మనకన జంజం అంటే ఎన్న పెట్టిలో ఉన్న 32 నలముల నీడు జంజముగా ఈ ఆరు వస్తువులు చెల్లించాలంటే నరుల వల్ల కాదు కానీ నువ్వు నరబలి అడిగావు తల్లి నరబలికని నేను సిద్ధమే గాని వరలో కత్తి తీసి ఎప్పుడైతే రవిదేవరాజు అలా కత్తి పైకి ఎత్తి తల శిరచ్ఛేదన చేయబోయాడో ఆ వరలో ఉన్న కత్తి మల్లెపూల దండగా పడిమారి రవిదేవరాజు కంఠమును అలంకరించినది తల్లి ఏమిటమ్మా శిరచ్ఛేదన చేస్తున్నాగంటే పుట్టించింది నేను ఆడిచ్చేది నేను పాడిచ్చేది నేను సమస్తం నేను నీ భక్తి ఎలా ఉన్నదో నేను పరీక్షించానయ్యా నీ తండ్రులు విడిపిస్తా గాని నాకు బుద్ధి పెట్టమయ్యా బాలుడా అని అడిగింది రాబోయే నరాతలయుగము నేడు ఒకటి పుట్టబోతుంది ఆ నరాతలయుగంలో నేడు నరులు పుడతారు నరులు ఏంటో నువ్వు జన్మాదులు అవుతావు అంకమ్మగా ఆ అంకమ్మగా జన్మాదులు అయినప్పుడు నీకు కేటి గుడాలు ఏపించి కరకరా 7 కాంజముల పొద్దున నీకు బతికొండ బడ్డి గొర్రెని తీసుకొచ్చి 6 వస్తువులు ఆ బడ్డి గొర్రెలో నీకు తీసిస్తాను తల్లి అప్పుడే నువ్వు శాంతించబమ్మా అని చెప్పి మనం ఈ రోజు కార్యక్రమం చేస్తాం గంట తీసుకోమని లోపల గంట తీసుకోమని